తాజాగా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఇక్కడ ఏదైతే పుష్ప 2 విడుదల సమయంలో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో, రేవతి మృతి ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అంటే అంత హడావుడి ఉన్న నేపథ్యంలో అక్కడికి హీరో వెళ్ళడం కరెక్ట్ కాదన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. సినిమాకి 100 కోట్లు ఖర్చు చేసి సినిమాలు తెరకెక్కించినాక ఇలాంటి విషయంలో ముందుగా స్పందించి బాధితుల కుటుంబాలకు సపోర్ట్గా నిలవాలంటూ కూడా ఆయన స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో బయట నుంచి వినిపిస్తున్న విషయాలు ఏంటి అంటే, ఈ సినిమాకి పుష్ప 2 విషయానికి బెనిఫిట్ షోల విషయంలో టైంను కేటాయించడం కూడా అంటే ఆడియన్స్ తప్పుపడుతున్నారు. మిగతా సినిమాలు అప్పటి వరకు వచ్చిన చాలా సినిమాలన్నిటికీ రాత్రి 1 గంట స్పెషల్ టోకి అండ్ బెనిఫిట్ షోలకు అనుమతించిన తెలంగాణ సర్కారు పుష్ప 2 సినిమాకి 9 గంటల నుంచే 9:30 నుంచే అనుమతి ఇవ్వడం కూడా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో అంతేకాకుండా ఇక పుష్ప 2 సినిమాకి టికెట్ల విషయంలో కూడా తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. గతంలో ఏ సినిమాకి లేని రేంజ్లో ఈ సినిమాకి ధరలు పెంచడం కూడా విమర్శలకు తావెత్తింది. ఆ విషయంలో అటు ఆడియన్స్ కానీ ఇటు ప్రేక్షకులు సామాన్య జనాలు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ రేవతి తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం ఏదైతే ఉందో కూడా దీనిపైన కూడా తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన తెలంగాణ సర్కార్ తాము చేసిన తప్పును దిద్దుబాటు చర్యలు చేసుకోవడానికి సరిపుచ్చుకోవడానికి స్పెషల్ షోలను ఇక ముందు అనుమతించబోమంటూ చెప్పుకొస్తున్నారంటూ కూడా ప్రేక్షకులు తెలంగాణ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారనమాట. ఇక అసలు విషయంలోకి వెళ్తే పుష్ప 2 విషయం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాకపోతే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ షోలు డిసెంబర్ 4 నుంచే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్లోని సంధ్యా 35mm కూడా భారీగా ప్రేక్షకులు అక్కడికి స్పెషల్ షో చూడడానికి చేరుకున్నారు. ఆ నేపథ్యంలోనే రేవతికి సంబంధించిన కుటుంబం సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ స్పెషల్ షో చూడడానికి ఆ రోజు ముందు నుంచే చెప్పుకొస్తున్న అల్లు అర్జున్ సాయంత్రం స్పెషల్ షోకి చూడడానికి అక్కడికి వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లు అభిమానులు సంధ్యా 70mmకి చేరుకున్నారనమాట. సో ఆ నేపథ్యంలో ఎప్పుడైతే 9:30 సమయానికి అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారో భారీ ఎత్తున ఒకేసారి జనాలు గుమిగూడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పిల్లాడి పరిస్థితి కూడా కొంచెం ప్రాణాపాయంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తాజాగా జరిగిన విషాదం ఏదైతే ఉందో, ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటన ఏదైతే ఉందో దీన్ని సీరియస్గా తీసుకొని ఇక ముందు నుంచి స్పెషల్ షోలకు కానీ అటు బెనిఫిట్ షోలకు కానీ అనుమతి ఇవ్వబోనంటూ కూడా చెప్పుకొచ్చారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఇదే నేపథ్యంలో ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, ఆమె మృతురాలు చనిపోయి ఇప్పటివరకు ఒక రోజు గడుస్తున్నా కూడా అటు మేకర్స్ నుంచి కానీ ఇటు హీరో నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. వేల కోట్లు లక్షల కోట్లు కలెక్షన్ల రూపంలో తీసుకోవడం కాదు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి బాధితులకు అండగా నిలబడితే బాగుంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మరి ఈయన చేసిన కామెంట్స్పై అటు మేకర్స్ కానీ ఇటు అల్లు అర్జున్ గారి నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.